అవమానాలు అన్నీ అనుభవించాడు, మళ్ళీ రైస్ అయ్యాడు. సో ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పొలిటికల్ ప్రాసెస్ చూస్తే మీకు 2004కు ముందు 99, 2004 మధ్యకాలంలో ఎన్డీఏకు ఒక కీలక సారథిగా వ్యవహరించారు వాజ్పేయి ప్రభుత్వానికి. టీడీపీ మద్దతు లేకుండా వాజ్పేయి ప్రభుత్వం మనగలేదు. ఆ దశ నుంచి 2014లో నరేంద్ర మోడీ ఫినామినన్కు వచ్చే వరకు టీడీపీ ఇర్రెలవెంట్గా మారిపోయింది. అంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జాతీయ రాజకీయాలు ఇర్రెలవెంట్ అయింది. ఎందుకంటే ఎన్డీఏకు బీజేపీకి అంతటి మెజారిటీ ఉండడము, నరేంద్ర మోడీ చాలా పవర్ఫుల్ లీడర్గా ఎమర్జ్ కావడంతో గతంలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో అనుభవించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ కాస్త ఆవిరైపోయింది. ఒక ఎన్డీఏలో ఒక భాగస్వామిగా మాత్రమే మిగిలిపోయారు. సో ఎందుకంటే నరేంద్ర మోడీ అప్రతిహతంగా ఎదుగుతున్న సమయం అది. ఆ సమయంలో ఇక మళ్ళీ టీడీపీకి అవకాశం వస్తుందా అని అసాధ్యం అనుకున్నారు. కానీ 2024లో ప్రజలు మోడీకి తగ్గించారు, చంద్రబాబు నాయుడు పెంచారు. దానితో మళ్ళీ ఇవాళ టీడీపీ మద్దతు లేకుండా ఈ మోడీ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేని వాతావరణాన్ని తీసుకొచ్చారు. అందువల్ల ఈ పొలిటికల్ ఎవల్యూషన్ తీసుకుంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఫినిక్స్ పక్షుల పైకి లేచాడన్నది వాస్తవం, అందులో అనుమానం ఏముంది. ఇక పవర్ఫుల్ సీఎం అంటే పవర్ఫుల్ అన్న దానికి డెఫినేషన్ లేదు. వాట్ ఈజ్ పవర్ఫుల్ అంటే రాజకీయాల్లో టవరింగ్ లీడర్, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు భారత రాజకీయాల్లో ఉన్న మీరు ముఖ్యమంత్రులు అందరి పేర్లు లిస్ట్ రాయండి, డెఫినెట్గా శిఖరాగ్రాన్ని ఉంటారు కదా సీనియారిటీలో. కానీ రాజకీయ అనుభవంలో, రాజకీయ కాంటాక్ట్స్లో ఎవరైనా మీరేయండి. ఇప్పుడు మీరు సీఎంలు అందరి లిస్ట్ తీస్తే ఫస్ట్ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, స్టాలిన్, మీరు భూపేంద్ర పాటిల్, లేదు విష్ణు, అది రాజస్థాన్ మధ్యప్రదేశ్ భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్, హర్యానా నాయబ్ సింగ్ సైని, ఒమర్ అబ్దుల్లా, వీళ్ళందరినీ మీరు ఒరిస్సా ముఖ్యమంత్రి ఎవరో కూడా మనకు తెలియదు, మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే, ఇందులో కాస్తంత సీనియర్ అంటే మమతా బెనర్జీ, కాస్త చంద్రబాబు నాయుడుతో తర్వాత స్థానంలోనైనా ఉండగలిగేది మమతా బెనర్జీ, కేరళ పినరాయి విజయన్. సో వీళ్ళందరూ కొంత సీనియారిటీలు రాలేదు. సో మీరు అందువల్ల భారతదేశ మ్యాప్ తీసుకుంటే ముఖ్యమంత్రుల జాబితా రాస్తే డెఫినెట్గా ప్రధానమంత్రి కన్నా రాజకీయాల్లో సీనియర్ కదా. నరేంద్ర మోడీ చీఫ్ మినిస్టర్ కాకముందు దేశంలో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. నరేంద్ర మోడీ ఒక రాష్ట్రానికి బీజేపీలో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని శాసించారు కదా. అందువల్ల యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా దేవగౌడ, ఐకే గుజరాల్ ప్రధానమంత్రి చేయడంలో కీలక భూమిక. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా వాస్తవం